ఈమె నాకు బ్యాస్లైట్ చేయించింది గోల్డ్ది. సో ఈమె నాకు గిఫ్ట్ ఇచ్చింది. ఇది ఒక 2 years బ్యాక్. అంటే నేను 2 years బ్యాక్. ఓకే. సో అన్ని విధాలుగా నాకైతే హెల్ప్ చేస్తుంది ఆంటీ. నాకేం టెన్షన్ లేదు. ఇప్పుడు నేను అమెరికాకు పోకోకుండా కూర్చున్నా కానీ ఆంటీ నన్ను సాకుతుంది. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను జాబ్ చేయాలా, కష్టపడాలా, నువ్వు ఏదైనా పని చేయి బయట అని ఏం నాకు చెప్పదు ఆంటీ మాత్రం. నువ్వు కూర్చొని ఉంటారా నాయన, నేను సంపాదిస్తాను, నేను కష్టపడతాను, ఇద్దరం కలిసి హ్యాపీగా రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం అంటది ఆంటీ నన్ను. సో నాకేం టెన్షన్. అయినా కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా నాకు కూడా కొంచెం. నేను కూడా బయటకు పోయితే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేయొచ్చు, మా ఫ్యామిలీని సర్వ్ చేయొచ్చు. రేపు పొద్దున్న ఫ్యూచర్లో మేము ఏమైనా మ్యారేజ్ చేసుకోనికి కన్నా కొంచెం అమౌంట్ కూడా నేను సేవింగ్ చేసి పిల్లలకు ఉంటుంది కదా ఏదైనా కానీ. ఇదంతా ఎట్లుంటది అంటే మనం ఈ రోజు అనుకోండి, ఈ రోజుగా ఆలోచించుకుంటాం కదా, ఈ నెల కాదు 1 month తర్వాత ఏమవుతుందో దాని గురించి కూడా ముందే మైండ్ లో ప్రిపేర్. 100% మనం ఏం చేస్తున్నాం అనేది మనకు క్లారిటీ ఉంటే మనం ఫ్యూచర్ లో సక్సెస్ అవుతాము. మొత్తం ప్రిపేర్ అయి ఉంటది మైండ్ లో. అది మనం ఇప్పుడు ఏం జరుగుతుందో పోనీ ఒక 10 నిమిషాల తర్వాత ఏం చేస్తామో మనకు తెలియదు, కానీ నేను ఫస్టే అంతా మైండ్ లో స్కెచ్ చేసేసుకొని స్క్రిప్ట్ రాసుకొని పెట్టేసుకుంటాను. ప్రతిదీ నేను ఏం చేయాలనుకున్నా కానీ ముందుగానే ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేసిన తర్వాత అది ఎన్ని రోజుల వరకు వర్కౌట్ అవుతుంది అనేది కూడా ఆలోచిస్తాను. అప్పుడే దిగుతాను. ఎందుకంటే అంత ఈజీగా నేను ఆంటీని లవ్ చేయలేదు. ఏదో జస్ట్ నేను వాడుకుని వదిలేద్దాము, ఈమె కూడా వాడుకుని వదిలేద్దాము, దాన్ని అస్సలు ఇట్లా ఈ టైప్ ఆఫ్ మైండ్లో నేను ఆంటీని లవ్ చేయలేదు. ఈ రిలేషన్షిప్ లాంగ్ టైం వెళ్ళాలి. ఎంతవరకు పోతుందో తెలియదు. రేపు పొద్దున ఆంటీ నేను విడిపోవచ్చు, చెప్పలేము. ప్రజెంట్ అయితే మంచిగా నడుస్తుంది. రేపు పొద్దున సిచ్యువేషన్లో ఎవడు ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలియదు.